హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నామ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామోదర్ నగ్రామతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. हरि ओम. హరే కృష్ణ. అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. మనం చక్కగా 10వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికి హరే కృష్ణ అందరికి స్వాగతం అండి. సో మనం చక్కగా 10వ అధ్యాయం భగవద్గీత భగవద్ విభూతి, ఇందులో ఆల్రెడీ మనం 5 శ్లోకములు చర్చించుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి చర్చించుకోబోతున్నాం. సో మనం చక్కగా ఈ యొక్క అధ్యాయంలో స్వామి చెప్తున్నారు, ఇంతవరకు ఇచ్చిన జ్ఞానం కంటే కూడా ఇంకా అత్యున్నతమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అర్జున, సరిగ్గా వినవయ్యా, శృణు విను అని చెప్పారు. ఎందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు, చాలా దివ్యమైన ఉపదేశాన్ని నేను ఇస్తున్నాను, ఇది నీ హితము కొరకే ఇస్తున్నాను అని చెప్పారు. సో ఇందులో చక్కగా స్వామి చెప్తున్నారు ఏ విధంగా స్వామియే ఆధారం ఎవరికి, వీళ్ళందరికీ, దేవతలకి, మహర్షులకి, మొత్తం అందరూ కూడా ఆయన నుంచే వచ్చారు. సో ఆయన చెప్తున్నారు, డిక్లేర్ చేస్తున్నారు, వీళ్ళందరూ నా దగ్గర నుంచి రావటం కారణంగా వాళ్ళందరూ కూడా పూర్తిగా నా గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటి, ఎవరైతే గనుక స్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నారు, ఒకటి స్వామి చెప్పినప్పుడు వినాలి, లేకపోతే ఆయన అంతరంగ సేవకులు చెప్పినప్పుడు విని అర్థం చేసుకుంటే, ఏమని అర్థం చేసుకోవాలి, ఆయన పుట్టుకలేని వాడని, అనాది అని, అందరికీ దివ్యమైన ప్రభువు అని తెలుసుకుంటే అన్ని భ్రాంతుల నుంచి బయటపడతాడు, వాడు అన్ని పాపముల నుంచి ముక్తుడవుతాడు అని చర్చించుకున్న తర్వాత మన 4-5 శ్లోకాల్లో ఆయన చెప్పారు, ఎన్ని వివిధ గుణముల గురించి చెప్పారు. ఏమిటి, యొక్క జ్ఞానం, బుద్ధి, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, భయం, భయరాహిత్యం, హింస, సమత్వం, సంతుష్టి, యశస్సు, అపకీర్తి, దానం, తపస్సు, ఇవన్నీ కూడా నా నుంచే వచ్చాయి అని చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా మనం చక్కగా వివరించుకున్నాం లాస్ట్ వీక్. సో ఇప్పుడు మనం 6వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. 6వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు, ఈ యొక్క గుణములకే కాదు, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ విధంగా అయితే సృష్టి ఇంకా 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 పెరుగుతూ వస్తుందో వాళ్ళందరికీ కూడా నేనే మూలము, వాళ్ళందరూ కూడా నా దగ్గర నుంచే వచ్చారు, వాళ్ళందరికీ కూడా సోర్స్ నేనే అని చెప్పి స్వామి చెప్పబోతున్నాడు. అది చూద్దాం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాత ఏషాం లోక ఇమ ప్రజాః. 7వ శ్లోకం. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. సో 6వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు, వీళ్ళందరికీ సోర్స్ నేనే, నా నుంచి అందరూ వచ్చారని చెప్తున్నారు. ఆ విషయం కనుక తెలుసుకుంటే వాళ్ళు ఏం చేస్తారన్న విషయాన్ని 7వ శ్లోకంలో చెప్తున్నాడు. మనం ఆ 2 శ్లోకంలో ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ప్రభావతి మాతాజీ 6వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. 7 శ్రీదేవి మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ, నా హ్యాండ్ కనిపించట్లేదండి. రాత్రి కూడా సెకండ్ వచ్చాను నేను. అంటే అది మాతాజీ కొంచెం కొత్త నేను లైన్ లో పిలుస్తున్నానండి. లైన్ లో పిలుస్తున్నానండి. అది కాదండి, కొత్తగా ఉంది ఇది. ఇంట్లో ఓకే వారు మాత ఓకే ఓకే తెలియదు మాత. నాకు కూడా. ప్రభావతి మాతాజీ చదవండి హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సప్త మహర్షులు వారికి పూర్వము నందనాదులు మరియు మనువులు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందరి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 7వ శ్లోకం. నా ఈ దివ్య విభూతులను యోగశక్తిని యథార్థముగా ఎరిగినవాడు విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ స్వామి చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? వీళ్ళందరికీ సోర్స్ నేనే అంటున్నాడు. ఆల్మోస్ట్ 25 మందికి చెప్తున్నాడు. 25 మంది యొక్క సోర్స్ నేనే అంటున్నాడు. ఎవరెవరు వాళ్ళు? సప్త మహర్షులు, అలాగే సనక సనందనాదులు 4, అలాగే మనువులు 14 మంది మనువులు. వీళ్ళందరూ కూడా నా నుంచే ఉద్భవించారు అని అంటున్నాడు. వాళ్ళ నుంచి ఏమైంది? వివిధ లోకములందు సర్వజీవులు వారి నుంచి ఉద్భవించరి. ఏషాం లోకే ఇమా ప్రజాహ. సో వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేస్తున్నారు? ప్రజాపతుల కింద వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. సో మనం శ్రీమద్ భాగవతం చర్చించుకున్నప్పుడు ఈ యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది అంతా కూడా మనం 3వ స్కందంలో చాలా వివరంగా తెలుసుకున్నాం. ప్రథమ సృష్టి, ద్వితీయ సృష్టి. సో సర్గ విసర్గ. సో సర్గ అయితే గనక ఇద్దరు విష్ణువులు చేశారు. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు చేశారు. తర్వాత విసర్గ ఏదైతే ద్వితీయ సృష్టి ఏదైతే ఉన్నదో అది బ్రహ్మగారు, గుణావతారమైన ఈ యొక్క బ్రహ్మగారు దాన్ని తర్వాత బ్రహ్మగారి నుంచి అనేక మంది ప్రజాపతులు వచ్చి ఈ యొక్క విసర్గ ఈ విధంగా జీవరాశులందరినీ కూడా ఈ యొక్క సృష్టిలో పెట్టే బాధ్యత వాళ్ళు స్వీకరించారు అని మనం చక్కగా చర్చించుకున్నాం. సో ఎప్పుడైతే భగవంతుడు అనేకమైన ఆయనకు శరీర రోమ కుపం నుంచి అనేకమైన బ్రహ్మాండములు వచ్చినప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండంలోకి మళ్ళీ ఆయన గర్భోదక సాయి విష్ణువు కింద వెళ్ళి ఎప్పుడైతే ఆయన సగం విశ్వమునంతా గర్భోదక జలాలతో నింపి అక్కడ సైనించి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన నాభి నుంచి ఒక విశ్వకమలం వస్తుంది. అందు నుంచి బ్రహ్మగారు ఆవిర్భవించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బ్రహ్మగారు నెక్స్ట్ ఏం చేస్తారు? ఏదైతే మూలికలు అవన్నీ ఉన్నాయి వాటిని అన్నిటిని ఉపయోగించుకుని ద్వితీయ సృష్టి చేస్తారు. సో మరి ఆయన ఒక్కరే మొత్తం విశ్వం అంతా కూడా జీవాత్మలు నింపాలంటే కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇంకొంతమంది ప్రజాపతులను సృష్టిస్తాడు. సో ఆ ప్రజాపతులు ఇంకొంతమందిని ఇంకా అలా అనేకమైన ప్రజాపతులందరూ కలిసి ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క జీవాత్మలందరినీ కూడా 84 లక్షల రకములైన జీవాత్మలందరినీ కూడా ఈ యొక్క సృష్టిలో విమడిస్తూ ఉంటారు. సో ఈ విధంగా బ్రహ్మగారు పితామహుడైతే భగవంతుడి నుంచి వచ్చాడు కదా. మరి భగవంతుడు ఏమవుతారు? ఆయన ప్రపితామహ కదండి. ఇక్కడ ప్రభుపాద గారు అదే చెప్తున్నారు. ఈ విధంగా అయితే బ్రహ్మదేవుడు పితామహుడు అయితే తండ్రి అయిన శ్రీకృష్ణుడు ప్రపితామహుడు. ఇదే విషయాన్ని మనకి 11వ అధ్యాయంలో కూడా స్వామి చెప్తారు మళ్ళీ అదే విషయాన్ని కదండి. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ? సో ఫస్ట్ ఎప్పుడైతే ఆయన బ్రహ్మగారు తనకి ఇచ్చిన యొక్క సృష్టి కార్యక్రమం ఏమిటో చేయాలి అనుకుంటారో మనం చక్కగా చర్చించుకున్నాం. స్టార్టింగ్ ఎవరిని సృష్టిస్తారు? ఈ యొక్క 4 కుమారుల్ని సనక సనందన సనాతన సనత్ కుమారులు సృష్టిస్తారు. సో వాళ్ళు ఏమంటారు? వాళ్ళు చక్కగా బ్రహ్మగారు తండ్రి అలాగే గురువు గారు కూడా. సో బ్రహ్మగారి దగ్గర నుంచి మొత్తం జ్ఞానం అంతా విన్న తర్వాత నాన్నగారు మేము ఈ విధంగా సంసార చక్రంలో మళ్ళీ పడాలి అనుకోవట్లేదు. ఈ విధంగా చిన్న బాలుల్లాగానే ఇలాగే ఉండిపోవాలి. సో ఎప్పుడైతే కొంచెం పెద్దగా వయసు పెరిగిన కొద్దీ మళ్ళీ ఏమవుతుంది? ఈ యొక్క ఆకాంక్ష ఇవన్నీ వస్తాయి. సో మేము అందులో వినాలి అనుకోవట్లేదు. సో ఎప్పుడైతే గురువు గారు చెప్పిన ప్రతిదానికి ఎస్ సార్ అనే అనాలి. కానీ ఒకే ఒక్క విషయంలో గురువు గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేయవచ్చు. ఏ విషయంలో? ఒకవేళ వాళ్ళు వివాహం చేసుకోవాలి అనుకోకపోతే వాళ్ళ బ్రహ్మచారి కింద కంటిన్యూ అవ్వచ్చు. ఆ విషయంలో వాళ్ళ గురువుకి ప్రస్తావించవచ్చు. సో అందుకని అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ యొక్క నైష్టిక బ్రహ్మచారిగా ఉండటం అందరి జీవాత్మల వల్ల కానే కాదు. సో అలా వస్తున్నారంటే చాలా అద్భుతంగా వాళ్ళు భౌతిక విషయం పట్ల వైరాగ్యం ఉన్నవారే. సో ఎప్పుడైతే యొక్క 4 కుమారులు బ్రహ్మగారికి చెప్తారు, మేము ఇంతే చిన్న పిల్లల్లాగే ఉండిపోవాలనుకుంటున్నాం, ఇంకా మా వయసు పెరగాలని అనుకోవట్లేదు, అలాగే మేము యొక్క ఈ ఉత్పత్తి ఏదైతే ఉన్నదో వాటిలో మేము ఇన్వాల్వ్ అవ్వలేము. సో ఎప్పుడైతే ఒకసారి ఏమవుతుంది ఆయనకి? సో బయటికి ఆయన ఏమి తిట్టలేడు, కోపడలేడు ఆయన. ఎందుకని? అది వాళ్ళు ఏదైతే చెప్పారో అది మంచి విషయమే. సో వాళ్ళని ఏమి ఫోర్స్ చేయకూడదైనా
కానీ కోపం అయితే వచ్చేసింది. అవునా? సో ఆ కోపం అయితే బయటికి ప్రదర్శించలేదు. కానీ ఏమైంది, ఆయన ఐబ్రోస్ నుంచి ఎవరొస్తారు గుర్తున్నారా? ఎవరొస్తారు? పరమశివుడు. రుద్రుడు. రుద్రుడు రుద్రుడు. వస్తాడు. ఒక పరమరుద్రుడు. నీలి రంగు బాలుడు వస్తాడు. వచ్చేమంటారు, నేను ఎక్కడుండాలి, నా ప్లేస్ ఏంటి, నేనేం చేయాలి అవన్నీ అడుగుతాడు. నీలి రంగు రుద్రుడు వస్తాడు. సో వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, నాయన ఈ విధంగా నువ్వు సృష్టి ఆ కార్యక్రమంలో ఈ విధంగా ఉత్పత్తి చేయాలి అంటే ఆయన ఏం చేస్తాడు, రుద్ర స్వభావం ఉన్న వాళ్ళు ఎంతో మందిని ఉత్పత్తి చేసేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ యొక్క ఏదైతే ఇంకా సృష్టి క్రియేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎటువంటి క్రియేషన్ చేస్తున్నారు రుద్రుడు, ఏదైతే డిస్ట్రక్షన్ కి పనికొచ్చే వాళ్ళందరినీ క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు బ్రహ్మగారు కల్పించుకున్న ఆయన వద్దు ఇక్కడికి ఆపేసాయి, ఈ సృష్టిని ఇక్కడికి ఆపేసాయి. ఎందుకంటే ఒక పక్కన సృష్టి జరుగుతూ ఉంటుంటేనే ఒక పక్కన డిస్ట్రక్షన్ కూడా పక్కన అయిపోతూ ఉంటుంది. ఎంతవరకు సృష్టి అయిందో అంతకంటే ఎక్కువ లెవెల్ డిస్ట్రక్షన్ అయిపోయేలా ఉన్నది, నువ్వు ఇది విడిచిపెట్టేసి నువ్వు చక్కగా తపస్సు చేసుకో అని పంపించేస్తారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారు చక్కగా ఒక్కొక్కరిని ఈ యొక్క ప్రజాపతులని, ఆ తర్వాత సప్త ఋషులని, వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తారు. మనకైతే కొంతమంది సప్త ఋషులు ఈ యొక్క ప్రజాపతుల నుంచి వస్తారు, కొంతమంది బ్రహ్మగారి నుంచి డైరెక్ట్ గా వస్తారు. మనకి శ్రీమద్ భాగవతంలో ఆ యొక్క 3వ స్కందంలో చక్కగా వస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మగారి యొక్క ఆలోచన థర్డ్ ప్రాసెస్ నుంచి ఎవరు వస్తారు, నారద ముని వస్తారు. అలాగే మనం రీసెంట్ గా చెప్పుకున్నాం కదా, ఈ మరీచి ఎక్కడి నుంచి వస్తాడు, భాగవతం 10వ స్కందంలో భగవంతుడి చెప్పుకుంటున్నాం. మనసు నుంచి, అదే బ్రహ్మదేవుని మనసు నుంచి. మనసు నుంచి మరీచి వస్తాడు. ఆయన యొక్క షాడో నుంచి ఎవరు వస్తారు గుర్తుందా, ఎవరు ఫేమస్ కర్దముని పర్సనాలిటీ, అనుకుంటా మాతాజీ. కర్దముని. షాడో నుంచి ఎవరు వస్తారు, కర్దముని వస్తారు. ఆయన యొక్క నావెల్ నుంచి ఎవరు వస్తారు, నావెల్ అంటే బొడ్డు నుంచి ఎవరు వస్తారు, పులహుడు వస్తాడు. బొడ్డు నుంచి పులహుడు వస్తాడు. ఆయన యొక్క స్పర్శ నుంచి భృగు వస్తారు కదండి. మళ్ళీ ఆయన కళ్ళ నుంచి ఎవరు వస్తారు, అత్రిముని వస్తారు. ఆయన నోటి నుంచి అంగీరసుడు వస్తాడు. మళ్ళీ ఇంకొకరు ఎవరు, క్రతు హ్యాండ్ నుంచి వస్తారు. సో ఈ విధంగా ఎంతో మంది ప్రజాపతులు ఆయన నుంచే వస్తారు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా కొంత సమయం వరకు ఏమి ఉండదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకోవాలి, అటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు కూడా కొంచెం అలాగే జరుగుతూ ఉంటుంది. సో జరుగుతుంటే ఆ మళ్ళీ ఏం చేస్తారు, ఆయన మనువులను సృష్టిస్తారు. మొట్టమొదటి మనువు ఎవరు, స్వయంభూ మనువు మరియు శతరూప, ఇద్దరు బ్రహ్మగారి శరీరం నుంచే వస్తారు. సో ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళిద్దరికి కూడా ఈ యొక్క మనువు, ఈ యొక్క మానవ జాతికి అంతకు కూడా పితలు వాళ్ళు. సో వాళ్ళ నుంచి మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా, మనువుకి 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు, ఈ యొక్క దేవహుతి, ఆకుతి, ప్రసూతి, ఉత్తనపాద, ప్రియవర్త మహారాజా. సో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సంతానం వస్తుంది. ప్రసూతికి మళ్ళీ దక్షుణ్ణి ఇస్తారు. మళ్ళీ దక్ష ప్రజాపతి నుంచి మళ్ళీ ఎంతో మంది సంతానం వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పుత్రికల నుంచి వేరే ప్రజాపతులకి వాళ్ళని ఇచ్చి ఆ విధంగా మొత్తం అంతా కూడా జీవాత్మలందరినీ తీసుకుని వస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే మొత్తం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, భగవంతుడి నుంచి స్టార్ట్ అయింది. సో భగవంతుడు సృష్టికి ముందు భగవంతుడు అక్కడే ఉన్నాడు, సృష్టి మధ్యలోనూ ఉంటాడు, సృష్టి తర్వాత ఉంటాడు ఆయన వైకుంఠనాథుడి కింద. సో మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంతా ఆయన నుంచి స్టార్ట్ అయింది. అందుకని ఆయన ప్రప్రితామహ. సో ఈ విధంగా మొత్తం ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఏదైతే జీవాత్మలందరినీ పెట్టబడాలో వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా సప్త ఋషులు, అలాగే ఈ యొక్క సనక సనందనాథులు, ప్రజాపతులు, ఇంకొకరు ఎవరు, మనువులు, 14 మంది మనువులు. ఫస్ట్ మనువు స్వయంభూ మనువు బ్రహ్మగారి నుంచి వస్తారు. సో ఆ తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ప్రియత మహారాజు కొంతమంది సంతానం కింద వస్తారు. వేరే వాళ్ళకి ఒక్కొక్కరు వీళ్ళు పుత్రుల కింద వస్తూ ఉంటారు. మనం చెప్పుకున్న స్వయంభూ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చక్షుష, వైవస్వత, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న తర్వాత సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి, వీళ్ళందరూ 14 మంది మనువులు. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, ఈ 25 మంది ఋషులు విశ్వమనందలి జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి చెందారు. సో మీరు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చారు, బ్రహ్మగారి నుంచి వస్తే, మరి బ్రహ్మగారేమో గర్భోదక సాయి నుంచి, విష్ణువు నుంచి వచ్చారు. ఈ యొక్క పురుషావతారంలో అనేది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చాయి కాబట్టి ఆయన ప్రప్రితామహుడి కింద చెప్పబడుతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా డిఫరెంట్ గొప్ప పర్సనాలిటీస్ అందరూ భగవంతుడి దగ్గర నుంచే వచ్చారు. సరే, అయితే ఇది తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ అవునండి అందరూ స్వామి నుంచే వచ్చారు, బాగుంది, మరి తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఆ విషయాన్ని స్వామి మనకి 7వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన, ఏతాం విభూతిం, ఈ వైభవాన్ని
యోగం చ మమయ వేత్తి, వేత్తి అంటే తెలుసుకోవటం. ఎవరైతే గనక ఆయన యొక్క ఈ అద్భుతమైన విభూతిని ఎవరైతే తెలుసుకుంటారో, ఎలా అంటే తత్వతః, ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, అవికల్పేన నిశ్చితంగా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంట, యోగేన యుజ్యతే, భగవంతుడికి భక్తియుత సేవలో నియుక్తం అవుతారంట. అత్ర ఏవ అత్రన సంశయ, ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు. ఎవరు చెప్తున్నారు? స్వయం భగవంతుడు చెప్తున్నారు. సో సో భగవంతుడి గురించి తెలుసుకోవటమే జీవితం యొక్క పరిపూర్ణత, హైయెస్ట్ పర్ఫెక్షన్. సో చాలా మంది అనుకుంటారు, ఒకేసారి అయితే మేము గొప్ప ఐశ్వర్యవంతులు అయితే, లేకపోతే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, లేకపోతే చాలా అందంగా ఉంటే, లేకపోతే మేము ఏదైతే చేస్తున్నామో అందులో చాలా ఆర్థికంగా మాకు లాభం వస్తే అప్పుడు మేము జీవితాన్ని పరిపూర్ణత సాధించుకున్నామేమో అని ప్రలోభపడుతూ ఉంటారు. కానీ మనకి శాస్త్రం ప్రకారం అర్థమవుతుంది, ఎవరైతే భగవంతుడి గురించి యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళే జీవితం యొక్క పరిపూర్ణతని సాధించిన వారు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, చాలా మందికి భగవానుడు గొప్పవాడు, గాడ్ ఈజ్ గ్రేట్. ఎంత గ్రేట్ అండి అంటే అందరికి క్వశ్చన్ మార్కే, అవునా? సో కానీ ఎవరైతే భగవద్గీత భాగవతం చదువుతున్నారో వాళ్ళని అడగండి, గాడ్ ఈజ్ గ్రేట్ ఎందుకని, ఎంత గొప్పవాడు అంటే చక్కగా మన దగ్గర సమాధానం ఉంది చెప్పడానికి. ఓకే సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నారు, ఏ విధంగా గొప్పవాడు మీ దేవుడు, అప్పుడు ఏం చెప్తారు మీరు? ఈ సృష్టి మొత్తం ఆయనదే కదా మాతాజీ. భగవంతుడి నుంచి ఆవిర్భవించింది కాబట్టి భగవంతుడే నుంచి వచ్చిందని చెప్తాం. ఓకే, సృష్టి భగవంతుని వచ్చిందని చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? ఐశ్వర్యంలో పుష్కలంగా ఉన్నవారు ఆయన కాబట్టి అనాది. స్వభావం కలవారు మాతాజీ. స్వామి వాసవి మాతాజీ ఏం చెప్పారు? స్వామి చాలా కరుణామయుడు, ఉదార స్వభావం కలవారు మాతాజీ. అభక్తులకైనా భక్తులకైనా అన్ని ఈక్వల్ గా ప్రసాదిస్తారు కదా మాతాజీ. అలా ఎవరు చెయ్యరు కదా మాతాజీ. ఆయన చాలా గొప్పవాడే కాదు, చాలా కరుణ కలిగి ఉన్నవాడు కూడా. వెరీ వండర్ఫుల్ పాయింట్. ఇంకా ఆరు ఐశ్వర్యంలో సంపూర్ణంగా ఉన్నవాడు. ఓకే, ఇంకా అందరూ ఒకేసారి చెప్తే ఏమర్థం అవుతుందబ్బా? మీరే చెప్పండి. ఎవరు తిడుతున్నారో, ఇప్పుడు ఎందుకు పద్దాకిలా అడుగుతున్నారు, తిడుతున్నారో అర్థం కావట్లేదు, చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు గట్టిగా చెప్తే అర్థం అవుతుంది. జనన మరణ అతీతుడు ఎవరు? భగవానుడు. భగవానుడు జనన మరణ అతీతుడు. ఓకే, అందుకని గొప్పవాడు. ఓకే, పంపించిండు నెక్స్ట్ ఎవరు? ఇంకొకరు చెప్పండి. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి జరిగేప్పుడు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. ఓకే, సృష్టి ముందు ఉన్నారు, మధ్యలోనూ ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇదంటే చతుర్శ్లోకి భాగవతం మొట్టమొదటిది. వెరీ నైస్ పాయింట్. ఇంకా ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మూలాధారం స్వామి అని మాతాజీ. ఓకే, రెండిటికి మూలాధారం ఆయనే, అందుకని గొప్పవాడు. ఓకే, మనం ఇప్పుడు అన్ని సౌకర్యాలు తీసుకొని ఇప్పుడు మనం బ్రతికి ఉన్నామంటేనే ఆయన కారణం. ఓకే, బిడ్డల్లాగా చూసుకుంటాడు మాతాజీ. బిడ్డలమే ఆయనకి. అహం బీజ ప్రదాపిత, ఆయన తండ్రి. బీజ ప్రదాపిత, బీజ ఇతర తండ్రి ఆయనే, అందుకని ఆయనే చూసుకున్నాడు చక్కగా. వెరీ నైస్. ఓకే, ఇంకా ముక్కిచ్చినాడు మాతాజీ భగవానుడు కరుణామయ. ఈరోజు చదివాము పాండిక మహారాజు. ఓకే, ఏం చేస్తున్నారు? పౌండ్రకకి ఏమిచ్చారు? సారూప్య ముక్తి ఇచ్చారు మాతాజీ. సారూప్య ముక్తి. సారూప్య ముక్తి ఇచ్చారు. తిరగలేదురే మాతాజీ. అంత కరుణామయుడు, అంత గర్వపడ్డాడు కూడా అంత ముక్తి ఇచ్చాడు. కరుణామయుడు గారు మాతాజీ. వెరీ నైస్. ఓకే, తన శత్రువులకు కూడా సాయుధ్య ముక్తి, మినిమం సాయుధ్య ముక్తి ఇచ్చేస్తాడు, గొప్పవాడు. ఓకే, ఇంకా కంట్రోలర్. తనకు ధాత్రి నిర్దేశక కరుణ ఉంటుంది మాతాజీ. కరుణ ఆల్రెడీ చెప్పేశారు ఇప్పుడు వరకు, అన్ని పాయింట్స్ కరుణ మీదే వస్తున్నాయి. ఇంకా మనని గోలోక బృందావనం తీసుకుపోతాడు. ఓకే, ఇంకా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సృష్టి స్థితి లయకారకుడు తానే, సర్వమూలానికి కారణం ఆయనే, సర్వకారణ కారణం ఆయనే కదా మాతాజీ. ఓకే, సృష్టి స్థితి లయములకు ఆయనే కారణుడు కాబట్టి చాలా గొప్పవాడు. ఓకే, ఇంకా సకల జీవులందు కూడా ఆయన ఉన్నాడు. బీజ ప్రదాత బీజ ప్రదాతే కాదు, అందరి హృదయాల్లో పరమాత్మ కింద కూడా ఉంటున్నాడు. వెరీ నైస్. ఇంకా ఇంకా
మనకు గీతా పరిచయం చేసి భగవద్గీత మనందరికి ఇచ్చారు. వెరీ నైస్. ఇంకా శివుడికి ఎట్లా బ్రహ్మకు బతకాలో అదే మూలాధారం మనం ఉమ్, అహింస ధర్మం ఎట్లా పాటించాలో మనకి వే ఆఫ్ లివింగ్. ధర్మం ఎలా పాటించాలో కూడా ఆయన బోధించారు. వెరీ గుడ్. ఇంకా ధర్మత్సు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అహింస సో మన ధర్మాన్ని కూడా ఆయనే మనకి ఇచ్చారు. వెరీ నైస్. ఇంకా మన సమయాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలో మనకి చెప్పిండు, చాంటింగ్ ఇచ్చిండు. ఓకే, సమయాన్ని ఎలా ఒక మానవ జన్మని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చక్కగా చెప్పారు. వెరీ నైస్ పాయింట్. ఇంకా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, కనీసం మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ విధంగా నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొంది భగవంతుడికి నీకున్న రిలేషన్ ఏంటో తెలుసుకుని మళ్ళీ భగవద్ధామం వెళ్ళాల్సింది. ఇవన్నీ రకరకమైన శాస్త్రములు ఇచ్చారు. వండర్ఫుల్ పాయింట్. ఇంకా రకరకాల పూలు పండ్లు చెట్లు ఇవన్నీ ఇచ్చి అనుభవించడం చేసిన ప్రకృతి. ఇంత అద్భుతమైన భౌతిక ప్రకృతి ఇచ్చారు. ఇంకా దుష్ట శిక్ష రక్షణ చేస్తారు ఒకటి. ఓకే, మనందరం కూడా చిన్నపాటి దుష్టులమే. ఓకే, మనందరం కూడా చిన్నపాటి పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. ఓకే, ఇంకా గోమాతలు ఇచ్చిండు, చాలా గోమాతలు. గోమాత గోమాత ఇచ్చారు. గోమాత, గంగ, అర్చామూర్తి, ఎన్ని ఇచ్చాడు మనకి కదండి. ఎంత గొప్పవాడు స్వామి. అలాగే ఆధ్యాత్మిక గురువులను పంపించారు మాతాజీ మనకి. పదే పదే ఆయన అంతరంగిక సేవకుల్ని మనందరి కోసం పంపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనం పడుకుని పోతామని జీవ్ జాగో జీవ్ జాగో, ఓ జీవాత్మ మేల్కో అని చెప్పడానికి శాస్త్రాలు ఇచ్చాడు, ఆచార్యులు పంపించాడు. పదే పదే ఆయన అవతారములు తీసుకుని వస్తున్నాడు. ఇంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, అంతకు మించి ఎంతో కరుణ కలిగి ఉన్నవాడు, మనం అంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్నవాడు కదండి. మనం ఆయన వద్దనుకుని వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు, మనతో పరమాత్మ కింద ఉండి మన యొక్క మొత్తం పోషణ ప్రతిది దశ దిశ అంతా కూడా ఆయన నిర్దేశిస్తున్నాడు. ఏ మాత్రం మనం మంచిగా కొంచెం ఆయన కావాలి అనుకుంటే వెంటనే తీసుకెళ్ళిపోవడానికి ఆయన రెడీగా కూడా ఉన్నాడు. ఇంత అద్భుతమైన స్వామి, ఇంత గొప్ప ఎవరైనా సరే కొంచెం ఏదైనా వచ్చిందంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. కానీ అటువంటి స్వామి మన హృదయంలో పరమాత్మ కింద విరాజమానుడై ఉన్నాడు. ఎంతో యాక్సెసిబుల్ గా అర్చామూర్తి కింద ఉంటున్నాడు కదండి. సో మనం ఆయన ఎంత వద్దనికి వచ్చినా మనకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. ఇంత గొప్పవాడు, ఇంత కరుణామయుడు, ఇంత అందమైన స్వామి, ఇంతటి ఐశ్వర్యవంతుడు, ఇంతటి జ్ఞానమయం కలిగిన వాడు, ఇంతటి వైరాగ్యమూర్తి అసలు ఎక్కడ ఉండడు కదండి. సో మన అందుకనే ఎవరైనా గొప్పవాడు అంటే ఒకేసారి గొప్పవాడేమో అనక్కల, మన దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, మనం శాస్త్రములు అధ్యయనం చేయటం కారణంగా. సో భగవద్గీత భాగవతం అధ్యయనం చేయటం కారణంగా ఏం జరుగుతుంది, ఈ యొక్క భగవంతుడి గురించిన యొక్క జ్ఞానం అనేది తెలుస్తుంది. సో అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే జ్ఞానం తెలిసిన తర్వాత ఏమవుతుందంట, అత్రన సంశయ, ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడికి శరణాగతి పొందుతారు. ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైనా ఆయనకి సేవ చేయకుండా ఉండగలరా? ఎవరు ఉండలేరు కదండి. సో డెఫినెట్ గా వాళ్ళు ఆయనకి సేవ చేస్తారు. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు ప్రభుపాద్ గారు. సో ఇక్కడ ఏదైతే విభూతులు చెప్పారో ఇవన్నీ కూడా కొన్ని విభూతులు మాత్రమే. స్వామి ఏదైతే నా దగ్గర నుంచి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఈ సప్తఋషులు వచ్చారు, సనక సనందనాథులు వచ్చారు, మనువులు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చి, ఇవన్నీ కూడా కొన్ని విభూతులు. ఇంకా వచ్చే అధ్యాయంలో కొన్ని చెప్తాడు. అక్కడ కూడా స్వామి ఏమంటాడు, నేను కొన్ని మాత్రమే చెప్పాను, అంతవరకు ఎందుకు, నా అంశ మాత్రం చేతే మొత్తం అంతా కూడా విశ్వమంతా వ్యాపించి ఉంటాను అర్జున అని చెప్పి స్వామి మళ్ళీ మనకి 10వ అధ్యాయంలో చెప్తాడు ఆయన కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఎందుకు మనం ఈ విభూతులన్నీ తెలుసుకోవాలి. విభూతులు తెలుసుకుంటే ఏం జరుగుతుందంట, ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. భగవంతుణ్ణి శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి అతని భక్తితో సేవలో నియుక్తం కాగలము. సో ఎప్పుడైతే ఈ యొక్క విభూతులన్నీ మనం చక్కగా అధ్యయనం చేసి తెలుసుకుంటామో అప్పుడు మనం శ్రద్ధగా శరణాగతి పొందగలం. సో ఇప్పుడు నేను మామూలుగా చెప్పాను అనుకోండి, ఒక కృష్ణుడికి శరణాగతి పొందండి అని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు అధ్యయనం చేసిన తర్వాత మీ యొక్క కన్వెన్షన్ గానీ, ఓకే సరే నేను డెఫినెట్ గా చేయాలి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, శాస్త్రం చెప్తోంది, ఆచార్యులు చెప్తున్నారు, సాధువులు చెప్తున్నారు కాబట్టి నేను డెఫినెట్ గా ఈయనకి శరణాగతి పొందాలి, నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి, ఎటువంటి డౌట్ ఏమీ ఇంకా లేదు, మనసులో ఎటువంటి శంక లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కొంతమంది చెప్పారన్నమాట 18 days సెషన్ అప్పుడు చెప్పినప్పుడు, ఇక కృష్ణుడికి సేవ చేయటం అనేది ఒక ఉపమానం ద్వారా ప్రభుపాద్ గారు చెప్తారు. మనకి భాగవతంలో కూడా ఎక్కువ ఉపమానం వస్తుంది. ఏ విధంగా అయితే వేళ్ళకి నీరు పోస్తే చెట్టు అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, అలాగే దేవాది దేవుడికి శ్రీకృష్ణుడికి సేవ చేస్తే మొత్తం అందరినీ సంతృప్తి పరిచినట్టు అవుతుంది
మాతాజీ మీరు చెప్తుంటప్పుడు వీళ్ళు బాగా ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే భాగవతం చదువుతున్నాం నిజంగా ఇప్పుడు అర్థమైంది. సుఖదేవ గోస్వామి అదే చెప్తున్నారు. మైత్రేయ అదే చెప్తున్నారు. సో శ్రీమద్ భాగవతం డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అప్పుడు మేము అనుకున్నాం ఓకే వీళ్ళు ఓన్లీ ఎక్కిచ్చి చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే శాస్త్రం చదివాం ఇది కరెక్టే డెఫినెట్ గా. ఏదైతే చెప్పబడిందో ఏదైతే చెప్తున్నారో అది కరెక్టే. సో మనకి ఎటువంటి శంక ఉండదు కదండి, ఎటువంటి డౌట్ ఉండదు. ఎటువంటి డౌట్ లేకుండా మనం భగవంతునికి శ్రద్ధగా శరణాగతి చేయగలం. ఎప్పుడు మనం చక్కగా శాస్త్రాధ్యయనం చేయాలి. శాస్త్రాధ్యయనం చేయాలి. గురుముఖత దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏం జరుగుతుందంట, ఆ విధంగా చేయటం కారణంగా భగవత్ సేవలో మనకి ఆసక్తి వస్తుందంట. చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ప్రభుపాద్ గారు మంచి మనకి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ని దివ్య ఘనతను సంపూర్ణంగా నెరుటచే మనుషుడు శ్రద్ధాపూరితమైన భక్తి యోగమున స్థిరుడు కాగలనందున ఆ దేవదేవుడు ఎంతటి గనుడో తెలుసుకొనుట యందు ఎవ్వరునూ ఉపేక్ష వహింపరాదు. సో కాబట్టి సరే అయితే వాళ్ళకి అవసరమేమోనండి, మాకు అవసరం లేదండి. వాళ్ళు ఏదో అర్చన చేస్తున్నారు, టెంపుల్లో ఏదో పూజా విధులను నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు చదవాలి శాస్త్రం, మాకు అవసరం లేదు అనేటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే కదా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కదా తెలుస్తుంది. ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని శరణాగతి పొందడానికి అర్హత ఉన్నది. 9వ అధ్యాయంలో స్వామి క్లియర్ గా చెప్పాడు. అధమ వర్గములు వారైనప్పటికీ కూడా నన్ను శరణాగతి పొందితే నేను భగవద్ధామాన్ని వాళ్ళు తీసుకుని వెళ్తా అని చెప్పాడు. సో ఎవరు అన్క్వాలిఫైడ్ కాదు. మనకి ఆ విషయం అర్థమైనప్పుడు ఆయన ఇప్పుడు మీరే చెప్పారు ఎంత గొప్పవాడు అన్న విషయం. ఇన్ని విభూతులు ఉన్నాయి స్వామికి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైనా ఆయనకి శరణాగతి పొందగలరు. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకోవటం కారణంగా మనలో ఉన్న మిథ్యాహంకార భావన పోతుంది. నేనే యజమాని, నేను ఇండిపెండెంట్ అన్న ఏదైతే ఒక మిథ్య అనేది మనలో ఉన్నది అది పోతుంది. నేను వెరీ డిపెండెంట్ స్వామి మీద, నేను ప్రతిదీ ఏదైతే చేస్తున్నానో ఏదైతే చేయాలనుకో ప్రతిదీ కూడా స్వామి శాంక్షన్ చేస్తేనే జరుగుతుంది. లేకపోతే మిథ్యాహంకారం అంత ఈజీని ఒక పట్టాన పోనే విషయమే కాదు. శాస్త్రం చదివి అర్థం చేసుకుని దాన్ని ఆచరించేటప్పుడు డెఫినెట్ గా మిథ్యాహంకారం స్లోగా తగ్గుతుంది. ఇప్పుడైతే ఆ విధంగా మనకి మిథ్యాహంకారం విడిచిపెడుతూ ఉంటాం, స్వామి పట్ల ఇంకా శరణాగతి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భగవంతుడి పట్ల ఆసక్తి, భౌతిక విషయం పట్ల వైరాగ్యం ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయి కదండి. సో ఈ మిథ్యాహంకారం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొన్ని పవర్స్ వచ్చేపాటికి కొంతమంది అనుకుంటారా నేనే ఇంద్రుడు చంద్రుడు, నేనే దేవాది దేవుడు, నా కింద అందరూ పనిచేస్తున్నారు అనుకుంటారు. అలా పూర్వానికి ఒక రాజుగారు ఉన్నాడంట. ఆయన ఉన్నాడంట నేను చాలా గొప్పవాడిని. ఎంత గొప్పవాడిని అంటే దేవుడి కంటే కూడా గొప్పవాడిని. సో ఇప్పుడు రాజుగారిని ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు గొప్పవాడు కాదురా బాబు అంటే ఏం చేస్తాడు, వెంటనే శిరస్సు బాడీ నుంచి వేరు చేసేస్తాడు. సో చాలా ఒక పండితుడైన వాడు ఉన్నాడు, శాస్త్రం తెలిసిన వాడిని ఎలా చెప్పాలి రాజుగారికి, నువ్వు గొప్పవాడు అయితే అయి ఉండొచ్చేమో గానీ భగవంతుడి కంటే గొప్పవాడు కాదు అని చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి, తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకవేళ అటు ఇటుగా చెప్తే రేపొద్దున నేను బతుకుంటమే కష్టంగా ఉంటుంది. సో ఆలోచించాడు చక్కగా. అప్పుడు ఒకసారి చెప్పాడు, అవునండి డెఫినెట్ గా రాజుగారు మీరు ఏదో చెప్తున్నారు కరెక్ట్, 100% కరెక్ట్. మీరు భగవంతుడి కంటే చాలా గొప్పవారు. భగవంతుడు చేయలేని ఒక పనిని మీరు చాలా బాగా చేయగలరు. ఇంక రాజుగారికి ఎంతో ఆనందం. గొప్పవాడే కాదు, భగవంతుడు చేయలేని పని కూడా నేను చేస్తాను. వీటికి బాగా తెలిసింది నా గొప్పతనం గురించి. చెప్పవయ్యా ఏం చేస్తాను నేను, భగవంతుడు చేయలేని ఒక పని నేను ఏది చేయగలను. ఎందుకంటే అది ఏం చేయగలడు కూడా తనకి తెలియదు. ఓన్లీ గ్లోరిఫికేషన్ అయితే వినేశాడు కానీ సో భగవంతుడు చేయలేని నేను ఏం చేయగలను, అసలు ఇతను గ్లోరిఫై చేస్తున్నాడు కరెక్టే కాదా అని కూడా తనకి తెలియదు. సరే చెప్పవయ్యా భగవంతుడు చేయలేనిది నేనేం చేస్తా చెప్పు. సో అప్పుడు మంత్రి గారు చెప్తారు, ఏముందండి మీ రాజ్యంలో ఎవరైనా మీకు అడ్డం చెప్తే ఏం చేస్తారు, మీ రాజ్యం నుంచి తరిమేస్తారు, పక్క రాజ్యంలో వెళ్ళండి, మీ రాజ్యంలో ఉండనివ్వరు. కానీ భగవంతుడు పని చేయలేడండి. అవునా, ఎందుకు చేయలేడంటావు? ఏం చేస్తాడండి, ఇప్పుడు అధ్యాత్మ ప్రపంచంలో అల్లరి చేస్తున్నా అని చెప్పి భౌతిక ప్రపంచంలో పెట్టగలడేమో గానీ తన ఇంటిని తన ప్లేస్ కానిది అని ఎక్కడన్నా ఒక చోటకి పంపించగలడా? పంపించలేడు. ఎందుకని? ఆయన కాని ప్రదేశం, ఆయనది కాని ప్రదేశం ఎక్కడైనా ఉందా? లేనే లేదు కదండి. సో ఈ విధంగా డెఫినెట్ గా మీరైతే పంపించేయగలరేమో కానండి, సో భగవంతుడు అయితే పంపించలేడండి. ఎందుకంటే మొత్తం అంతా ఆయన రూలే పనిచేస్తూ ఉంటుంది కదా. మీకైతే ఓన్లీ ఈ రాజ్యం వరకే మీ కంట్రోల్ ఉంటుంది. వేరే రాజ్యాన్ని పంపించేయవచ్చు, వేరే రాజ్యానికి వాడు వెళ్ళిపోవచ్చు బహిష్కరణ చేస్తే. కానీ భగవంతుడు ఎవరిని పంపించలేడు. సో ఎప్పుడైతే వెంటనే రాజుకి అర్థమైంది, నేను ఓన్లీ ఈ రాజ్యం వరకే
నా అధికారం అనేది ఉన్న తర్వాత నాకు సంబంధం లేదు. తర్వాత వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండడానికి అక్కడ ఉండొద్దని చెప్పడానికి నాకు లేదు. కానీ భగవంతుడికి మొత్తం ప్రతి చోట ఆయనకు అధికారం అనేది ఉన్నది, ప్రతిదీ ఆయనదే అని తనకు అర్థమైంది. సో ఈ విధంగా మనలో కూడా ఈ యొక్క అజ్ఞానం అనేది ఉంటుంది. ఏమిటి? నేను యజమాని, వెరీ ఇండిపెండెంట్. కొంతమంది ఏమంటారు, నేను నారాయణ, నువ్వు నారాయణ. సో ఈ మూర్ఖత్వం అంతా పోవాలంటే మనకు ఒక ప్రామాణికమైన ఆచారాన్ని ముఖత మనం కనుక ఈ యొక్క భగవద్గీత భాగవతం అధ్యాయం కనుక చేస్తే ఈ యొక్క ఏమవుతుంది, ఈ చిన్నపాటి ఆ మిథ్యాహంకార భావన మనకు తొలగిపోతే మనం కూడా భగవద్ధామం చక్కగా వెళ్ళవచ్చు. ఎందుకని వెళ్ళగలం? ఆయనతో నిత్యంగా సేవలు ఉంటాం కాబట్టి మనకి అటువంటి అర్హత అనేది వస్తుంది. ఎన్నెన్ని లీలలు చేశాడండి స్వామి కదండి. ఇంతగా గొప్పవాడు అంటే ఏ విధంగా గొప్పవాడు, మనం ఎన్నెన్నో లీలలు మన శ్రీమద్ భాగవతాలు 10వ స్కందంలో వింటాం. సో ఎడమ చేతి చిటికను వేలు మీద గోవర్ధన్ని మోసాడు 7 రోజులు పగలు రాత్రి. అందరికి అక్కడ ఏమైంది, ఒక ఫెస్టివల్ అయింది. ఏంటి? ఫెస్టివల్ ఫర్ ఐస్ అన్నమాట. ఏమవుతుంది, అందరూ కూడా కళ్ళ నిండా కృష్ణ భగవాన్ దర్శించుకోగలుగుతున్నారు. పెద్ద ఫెస్టివల్ అయిపోయింది, అవునా? సో కాళీయ ఇప్పుడు చూడండి, పాము ఎలా ఉంటుంది, పాము యొక్క ఉపరితలం చాలా స్మూత్ గా ఉంటుంది. దాని మీద ఎవరైనా నృత్యం చేయగలరా? కష్టం. ఇప్పుడు ఏదైనా జారిపోయి నేల మీద ఎవరైనా నృత్యం చేయగలరా? అది ఎటువంటి విధంగా పడిపోకుండా, బ్యాలెన్స్ తప్పకుండా, వెరీ డిఫికల్ట్. అటువంటిది పాము వెరీ గ్లాసీగా ఉంటుంది. అది కూడా ఒక పడగ మీద కాదు, అనేక పడవల మీద మారుతూ ఏదైతే పైకి లెగిస్తుందో దాని మీద అనిస్తూ ఎంత అద్భుతంగా కాళీయుడి యొక్క గర్వాన్ని అణిచాడు స్వామి. ఎంత అద్భుతంగా నృత్యం చేశాడు కదండి. ఎన్నెన్ని లీలలు, ఒక్కొక్క రాక్షసుని ఎంత సునాయాసంగా సంహరించాడు. సో ఈ విధంగా భగవంతుని యొక్క శక్తులు, విభూతులు అనంతంగా మనకి భగవద్గీత భాగవతంలో మనం ఆయన గురించి చెప్పుకోవచ్చు. మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ. ఈ విధంగా అయితే ముత్యములన్నీ కూడా ఆ యొక్క దారం మీద ఆధారపడి ఉంటాయి. సో ప్రతిదీ కూడా భగవంతుని మీదే ఆధారపడి ఉన్నది. ఇవన్నీ తెలిసిన వాడు ఏం చేస్తాడు? డెఫినెట్ గా ఆయనకి సేవ చేస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు అని చెప్పి స్వామి చక్కగా ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి చతుశ్లోకి భాగవతం స్టార్ట్ అవుతుంది. 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు